హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ లైఫ్. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఈరోజు స్టిచ్చింగ్ చేస్తా ఉన్నాను. ఆల్రెడీ కటింగ్ వీడియో పోస్ట్ చేసేసినాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి, రిలేటెడ్ వీడియో కూడా ఇస్తాను. సో మొత్తానికి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నిన్న ఆల్రెడీ కటింగ్ అంతా చేసి పెట్టేసినాను. ఫ్రంట్ పార్ట్స్ తీసుకుంటాను. ఇవి సైడ్కి ఉన్నాయి కదా, ఇలా పక్క పక్కన పెట్టి చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. మళ్ళీ మనం కట్ చేసుకునేది లైనింగ్ కాబట్టి మనకి లైనింగ్ రివర్స్ కూడా వేయిపోవచ్చు, ఒక్కొక్కటి రివర్స్ అయిపోవచ్చు, ఒక్కొక్కటి నార్మల్గా రావచ్చు. కాబట్టి ఫస్ట్ పక్క పక్కన పెట్టి చూసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి రివర్స్ ఏం చేసే పని లేదు. ఫస్ట్ అయితే రౌండ్ చుట్టూ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా చుట్టూ ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. సేమ్ ఇంకొకటి కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఉండేది ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇంకోటి కూడా సేమ్ ఇలాగే కుట్టేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయాలి. సో ఇవి అయితే రెడీ అయిపోయినాయి, ఇవి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాన్ని లైనింగ్ వేసేద్దాము. క్లాత్ ఇలా స్ట్రైట్గానే పెట్టుకొని లైనింగ్ దీనిపైన వేయాలి. అంటే ఫ్రంట్కి వస్తుంది కదా మెయిన్ క్లాత్, దానిపైన లైనింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక స్టిచ్చింగ్ వేసేసేయాలి రౌండ్గా. ఫస్ట్ టైం మన వీడియో చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ని ఆన్లో పెట్టుకోవాలి, అప్పుడే మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇలా రౌండ్గా ఒక స్టిచ్చింగ్ వేసేసి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని కట్ చేసేయాలి. ఇక్కడ చిన్న చిన్నగా కట్స్ పెట్టేయాలి. మనం తిప్పినప్పుడు నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలా కట్స్ పెట్టేయాలి. నేను ఇది రివర్స్ చేయకుండా ఇలాగే లైనింగ్ పైన ఒక స్టిచ్చింగ్ వేస్తా ఉన్నా. సో వార్లో రావాలా, మెయిన్ క్లాత్ మీదకి రాకుండా ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే రావాలి స్టిచ్చింగ్. ఇప్పుడు రివర్స్ చేసుకొని ఇలా నీట్గా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ స్టిచ్చింగ్ ఏం వేసే పని లేదు. ఇలా నీట్గా ఇట్లా తీసేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ అంటే చుట్టూ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, లైనింగ్ పైనే ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చుట్టూ ఇలా వేసుకోవాలి స్టిచ్చింగ్.
ఇలా స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా, గుర్తు కోసము అవి రెండు ఒక చోటుకు వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా చూసుకుంటూ రావాలి. ఇలా లాస్ట్లో నుంచి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసేద్దాం. ఇంకో పీస్ కూడా సేమ్ ఇట్లానే జాయిన్ చేసేసుకోవాలి. ఇంతే. ప్రిన్స్ కట్ అనేది చూసేదానికి కష్టంగా అనిపించినా కూడా కుట్టేదానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా సేమ్ అట్లానే జాయిన్ చేసేసుకుందాము. అంతే. కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి, నేరుగా రావాలి. ఇప్పుడు దీనికి జాయింట్ అనేది ఇద్దాము. ఇది నార్మల్గా మనం లైనింగ్ వేసినప్పుడు కూడా రివర్స్ చేసుకోవచ్చు, కానీ అంత నీట్ ఫినిషింగ్ రాదనేసి నేను ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ చేస్తాను. దీనివల్ల మనకి కింద చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. బ్లౌజ్ అనేది ఇలా నేరుగా పెట్టుకొని దానిపైన పీస్ ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకొని ఇక్కడ మడ్ చేయాలి. ముందర లైనింగ్ పీస్ ఏమాత్రం కనపడకూడదు, అలా ఒక 3 ఫోల్డింగ్స్ చేసుకోవాలా. అంతే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో, కింద పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఎట్లయితే జాయింట్ చేసినామో అంటే లైనింగ్ సేమ్ అట్లనే జాయింట్ చేసేయాలి. లైనింగ్ని ఇలా స్టిచ్చింగ్స్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టేయాలి. కట్స్ పెట్టేసి రివర్స్ చేసి మళ్ళీ దానిపైన స్టిచ్చింగ్స్ వేసి రౌండ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్స్ వేసేసుకోవాలి. సో ఇలా రివర్స్ చేసేసుకొని స్టిచ్చింగ్స్ అనేది వేసేసుకోవాలి. ఫ్రంట్ నేను ఇలా వేయలేదు, స్టిచ్చింగ్ లైనింగ్ పైన మాత్రమే వేసినాను. కానీ ఇక్కడ కింద కూడా జాయింట్ ఇచ్చేసినాను కదా, కాబట్టి పైన డైరెక్ట్గా పైనే స్టిచ్చింగ్ వేసేసినాను.
ఇలా చుట్టూ కూడా ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటా ఉన్నా. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్స్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇలా హ్యాండ్స్కి క్యాన్వాస్ జాయింట్ చేస్తున్నా. కొంచెం కింద మాత్రం డిజైన్ పెడతామనేసి, అంటే 2 లాడీలు జాయింట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది నేను కట్ చేసింది రౌండ్గా కట్ చేసిన, నాకు కానీ ఇలా యూ షేప్లో డిజైన్ కావాలి, అందుకనేసి దానిపైన ఇలా గీసేస్తా ఉన్నా. ఈ మార్క్ వేస్తూ ఉండే దానిపైనే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ మార్కింగ్ పైనే వేసేసుకుంటాను. కొంచెం ఎక్స్ట్రా వదిలినాను కదా పీసు, ఇది క్లాత్ ఏమవుతుందంటే ఎక్కువ పోగులు వచ్చేస్తూ ఉన్నాయి, అందుకనేసి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టేస్తాను. దాన్ని కట్ చేయకుండా అలాగే పెట్టేసి తర్వాత రివర్స్ చేసేస్తాను, అప్పుడు పోగులు అనేవి రాకుండా ఉంటాయి. అంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన, కట్ చేసినామంటే మళ్ళీ మనం రివర్స్ చేసినా కూడా అక్కడ పోగులు వచ్చేస్తాయి కొన్ని, అందుకే అలాగే వదిలేసిన దాన్ని. ఇలా మార్కింగ్ పైనే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి నిదానంగా. కొంచెం స్లోగా ఇంట్రెస్ట్ పెట్టి కుట్టుకోవాలి, లేదంటే కొంచెం అట్లా ఇట్లా పోతుంది ఇలా తిప్పుకునేటప్పుడు. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకొని దారం కట్ చేసేద్దాం. ఇక్కడ యూ షేప్లో ఉంది కదా, దీన్ని మాత్రమే కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయాలి. క్యాన్వాస్ వేయడం వల్ల ఇది కొంచెం స్ట్రాంగ్గా స్టిఫ్గా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనేసి క్యాన్వాస్ వేసిన. చిన్న డిజైన్ అయినా క్యాన్వాస్ వేస్తే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది నీట్గా. సో ఇక్కడ టక్స్ పెట్టేద్దాము. టక్స్ పెట్టేసి రివర్స్ చేసేయాలి. ఇలా రివర్స్ చేసేసుకొని మళ్ళీ దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసేసేయాలి, చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేయాలి. హ్యాండ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు లాడీలు కుట్టేద్దాము. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను చిన్నగా. ఇలా పెట్టేసి దీనిపైన ఒక రఫ్ కుట్టేసేయాలి అంతే. సో దీన్ని ముడేసేద్దాం. ఇంతే, నాకు ఇంత సింపుల్గా కావాలనిపించింది, అందుకే ఇలా పెట్టేసిన. ఇప్పుడు దీన్ని జాయింట్ చేసేద్దాం. ఇప్పుడు దీనికి హుక్స్ పెట్టాలి కదా, హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి బ్యాక్ సైడ్ హుక్స్ పెడతా ఉన్నాను. ప్రిన్స్ కట్కి ఎప్పుడు బ్యాక్ సైడ్ హుక్స్ అయితే చూసేదానికి కూడా బాగుంటుంది. సో దీనికోసము పీస్ అనేది కట్ చేసేస్తాను, లైనింగ్ పీసు. ఇది వచ్చేసి ఇప్పుడు నేను కుడతా ఉండేది కాజా పట్టి. ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ రావాలి కాజా పట్టి. హుక్స్ పట్టి అనేది రైట్ సైడ్ పక్క రావాలి.
సో లైనింగ్ పక్కనే లైనింగ్ ఉండే వైపు ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత రివర్స్ చేసుకొని ఇలా పెట్టేయాలి. సో చూసారా, ఇలా ఉండాలి. దీనికి మనకి హుక్స్ ఎక్కడెక్కడ కావాలని మార్క్ చేసేద్దాము. సో ఇంత చిన్న ప్లేస్లో 4 హుక్స్ అనేవి పెట్టాలా. సో ఇక్కడ వి షేప్ తీయాలి, వి షేప్లో కుట్టుకోవాలి. కొంచెం గ్యాప్ వదిలేయాలి మార్క్ వేసుకోండే దగ్గర, హుక్స్ వేసుకునే దానికోసమని. ఇదే విధంగా 4 కుట్టేసుకోవాలి. సో లాస్ట్లో ఒక స్టిచ్చింగ్ అనేది ఇలా వేసేస్తా ఉన్నా. ఇప్పుడు మనం హుక్స్ పట్టేద్దాం. ఇది వచ్చేసి మనం లైనింగ్ పక్క కాకుండా మెయిన్ క్లాత్ పక్కన ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఇలా కుట్టేయాలి లైనింగ్ క్లాత్. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. సో నేను చాలా చిన్నగా మడుస్తూ ఉన్నా. లైనింగ్ క్లాత్ అనేది అటు సైడ్ ఏం కనపడకూడదు, మొత్తము మడిచేసి ఇలా కుట్టేస్తా ఉన్నా. అంతే, కాజా పట్టి హుక్స్ పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అన్నీ జాయింట్ చేసేద్దాము. లైనింగ్లు అన్నీ వేసేసినాము, ఇప్పుడు జాయింటింగ్స్ అన్నమాట. ఇలా రివర్స్లో పెట్టేయాలి 2 క్లాత్స్ కూడా. మెయిన్ క్లాత్స్ అనేవి సెంటర్లోకి రావాలి, లైనింగ్ క్లాత్స్ అనేవి ఆ పక్కకి ఈ పక్కకి రావాలా. ఇలా జాయింట్ ఇచ్చేయాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసేద్దాం. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్. దీన్ని ఇలా కొలత పెట్టి చూసుకోవాలి. ఇలా చూసుకుంటూ ఎక్కడి దాకా వచ్చిందంటే ఎక్కడి దాకా పెట్టి కుట్టుకోవాలి. నేను ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రానే పెడతాను, ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే కష్టం కదా. మళ్ళీ జాయింట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కరెక్ట్గా వచ్చినా సరే కొంచెం ఎక్స్ట్రా అనేదే పెడతాను. మళ్ళీ లాస్ట్లో కూడా కట్ చేసుకోవచ్చు దాన్ని అనేసి ఇలా పెట్టేసి ఇలా నిదానంగా చూసుకుంటా కుట్టేసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుంది. ఇదైతే చాలా బాగా వచ్చింది నాకైతే. సో ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నార్మల్ బ్లౌజ్కి బెల్ట్ అన్నీ పెట్టే దానికంటే ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు 1-2 సార్లు కుట్టినామంటే చాలా ఈజీగా ఉంటుంది. సో నార్మల్ బ్లౌజ్ కుట్టాలి అనిపించదు, ప్రిన్స్ కట్ బ్లౌజే కుడదామనిపిస్తుంది. అంత ఈజీగా ఉంటుంది, అంత బాగుంటుంది, అంత ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇది ఫుల్ జాయింట్ చేసేద్దాము. హ్యాండ్ కూడా జాయింట్ ఇచ్చేసినాం కాబట్టి ఇక్కడ సైడ్స్ జాయింట్ చేసేయాలి. ఇప్పుడు మనం మెయిన్ బ్లౌజ్ ఉంది కదా, దాన్ని తీసుకోవాలా. సో మనం ఇక్కడ గ్యాప్ ఇచ్చినాం కదా, అది పర్ఫెక్ట్గా చూసుకోవాల్సి వస్తుంది. అందుకనేసి ఇలా పెడతా ఉన్నాను. నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను కదా బ్లౌజ్, ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఇది చంక భాగంలో కూడా ఇలా ఎంతవరకు ఉందో సేమ్ అది కూడా మార్క్ చేసుకోవాలి, లేదంటే టైట్ వచ్చేస్తుంది, లేదంటే లూజ్ వచ్చేస్తుంది. ఇది కూడా చూసుకొని మార్క్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ లాస్ట్లో ఒక స్టిచ్చింగ్ వేసేద్దాము.
ఇప్పుడు దీన్ని కుడదాము. మనం మార్క్ వేసుకున్నాం కదా, అక్కడ దాకా రావాలి. ఇక్కడ నుంచి నేరుగా కిందకి పైన ఎంతైతే గ్యాప్ ఉందో చంక భాగం దగ్గర, కింద కూడా సేమ్ అంతే గ్యాప్ వచ్చే విధంగా ఇలా నేరుగా స్టిచ్ చేసేస్తాను. రెండు వైపులా అలా స్టిచ్ చేసిన తర్వాత మనం చూసుకోవాలి బ్లౌజ్ ఎంత ఉంది, కరెక్ట్గా సరిపోయిందా అనేసి. సో నేనైతే కరెక్ట్గా కుట్టినాను. ఇక్కడ వచ్చేసి 2 సెంటీమీటర్లు మిగిలింది కదా, ఇది బ్యాక్ సైడ్ పెడతాం కదా, కొంచెం ఫిల్ పెడతాం. ఈడ ఒక 1/2 ఇంచ్ పట్టుకోవాలి. అంటే 2 సెంటీమీటర్స్ మిగిలింది కదా, మనం ఇలా మడుచుకున్నప్పుడు అది 1/2 సెంటీమీటర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకి 1 సెంటీమీటరే వెళ్ళిపోతుంది. సేమ్ ఆ పక్క కూడా 1 సెంటీమీటర్ పోతుంది. అంతే, బ్లౌజ్ అనేది ఈ సైడ్ కుట్టేసినామంటే రెడీ అయిపోయినట్టే, కరెక్ట్గా వచ్చిండది. సో మళ్ళీ ఇంకా ఒత్తుకుట్లు అనేవి వేసుకోవాలి. సో బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.